2025 సంవత్సరం జనవరి 13వ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యెహోవా యందు మనం ఆనందించి ఉన్నప్పుడు ఆయన మన హృదయ వాంఛలను తీర్చును. దేవుని మార్గంలో ఆయన చెప్పిన కట్టడలను అనుసరించిన ఎడల ప్రేమను కృపలను చూపి అడుగు వాటన్నిటినీ నెరవేర్చువాడై ఉన్నాడు. మనం దేవునితో అనుదినము సహవాసం కలిగి ఉండాలి. మన హృదయ వాంఛలు దేవుని యొక్క చిత్తములో ఆయన లెక్కలో ఉన్నవిగా మారిపోవాలి. అవి భౌతిక సంబంధమైన వాంఛల కన్నా దైవ సంబంధమైన వాంఛలుగా రూపాంతరం చెందాలి. అప్పుడే శ్రేష్టమైనవి, పరిపూర్ణమైనవి, నిరంతరము నిలిచేవిగా, సార్థకత అయినవిగా అనుగ్రహింపబడును. షిలోహులో ఉన్న దేవాలయంలో హన్నా ప్రార్థన చేస్తూ, దేవుడు తనకు ఒక మగబిడ్డని ఇచ్చిన ఎడల ఆ మగబిడ్డను దేవుని సేవకే సమర్పిస్తానని మొక్కుకొనెను. అది దేవుని యొక్క సంకల్పంలోనికి చేరినది. ఎందుకనగా అప్పటికే ఆ దేవాలయపు యాజకుడైన ఏలీ కుమారులు దైవ వ్యతిరేక ప్రవర్తనతో దేవుని యొక్క ఉగ్రతకు గురైన వారుగా ఉన్నారు. దేవుని సంకల్పం తన దేవాలయపు యాజకులను మార్చాలని. దానికి హన్నా ప్రార్థన తోడైనది. అందుకే 12 ఏళ్ల బాలుడుగా ఉన్న సమూయేలును తల్లి హన్నా తీసుకుని వచ్చి దేవాలయమునకు సమర్పించినది. ఇలా దేవుడు సంకల్పించినది, హన్నా కోరినది ఒకటైనది. ఆ విధంగానే మనము కూడా దేవుని యొక్క చిత్తంలో మన అంశములు ఉండేటట్లు మలుచుకోవాలి. ఆ విధముగా దేవుని సంతోషపెట్టాలి. మన హృదయ వాంఛలు తీర్చుకోవాలి. ఇట్టి స్థిరమైన స్థితితో అడుగువాటన్నిటినీ ఊహించు వాటన్నిటికంటే అధికముగా, అత్యధికముగా దయచేయవని చిత్తానుసారముగా ఈ వాక్య వాగ్దానమును నెరవేర్చుకుని మన హృదయ వాంఛలను సఫలం చేసుకుందుము గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.